శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిన్నటి రోజుని వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడని చెప్పుకున్నాం. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేభ్యభాషత. వాళ్ళ సంభాషణ ఎలా కొనసాగుతోందో అప్పుడు ధర్మరాజు ఏమని అడిగాడో యుధిష్ఠిర ఉవాచ అని చెప్పుకున్నాం. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతం ప్రాప్నుయుః మానవా శుభః. కోధర్మః సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. అక్కడ ఇప్పుడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలు. మనం ఈనాడు హిందూ మతంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం పూజిస్తున్నాం. బ్రహ్మ, విష్ణువని, శివుడని, గణపతిని, లలితాదేవని, దుర్గాదేవని, ఇలా ఎంతమంది ఎన్ని దేవుళ్ళు ఉన్నా కూడా ప్రతి దేవుడు ఆయన ఒక్కడే, ఎవరికి వాళ్ళే గొప్ప. దేవతలందరిలో సర్వాధికుడైన వాడు ఎవడు అని ఇక్కడ ధర్మరాజు ప్రశ్న. పరాత్పరుడు అని మిగతా దేవతలందరినీ కూడా ఆయనతో సమానంగా చూడలేం కదా. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. అలాగని అన్నీ గుండెతోడు సమానమని చెప్పలేం కదా. గుండె స్థానం గుండెదే కదా. అలాగే ఇందులో ముఖ్యమైనది గుండెని ఎలా చెప్తామో అలాగే ముఖ్యమైన ఆ దేవుడు ఎవరు అని ఇప్పుడు మన ధర్మరాజు అడిగాడు భీష్ముడు. అది ఇంకా అంతేకాకుండా ఇందులో ప్రతి దేవుడు మనకి లలితా సహస్రం, విష్ణు సహస్రం ఇవి మాత్రం తెలుసు. అలా కాకుండా లక్ష్మీ సహస్రం, శివ సహస్రం, ఇలాగా ప్రతి దేవుడికి ఒక సంవత్సరం, ఒక సహస్రం ఉంది. ఇవన్నీ మనం రోజు చదవగలమా? అన్నీ చేయలేం. అందుకని చెప్పి ఎవరు అందరికన్నా గొప్ప వాళ్ళది చదువుదాము, అదొకటైనా మనం చేసి తరించాలని ఆశపడతాం కదా. సర్వాధికుడు ఎవడో, ఆ పరాత్పరుడు ఎవరో వాళ్ళని పూజిస్తే సరిపోతుంది కదా వీళ్ళందరికన్నా అని అనుకుంటాం. విష్ణువు, శివుడు, అంబిక, ఇలా ప్రతి వారి గురించి పరాత్పరులనే చెప్పే స్తోత్రాలు, పూజలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి కదా. కాబట్టి కిమేకం అంటే ఎవరిని పూజించాలి, ఆ ఏకం ఒక్కడు ఎవరు అని మనకే, ఆ ధర్మరాజుకులకే మనందరికీ కూడా సమస్య కలిగి అలా మనం ఎవరెవరినో వెలిగి ఎక్కడెక్కడికో పెడుతూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. సరిగ్గా ఆ ధర్మరాజుకు ఉన్న సందేహం మనకి కూడా ఉంటుంది. అప్పుడు ఆ మహాభారతలో భీష్మ పితామహుడు సాక్షాత్ ఆ ధర్మరాజే అడిగాడు కదా. కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. ఈ దేవతలందరిలో ఈ విశ్వానికి అంతటికీ పరిపాలకుడైన ప్రభువు ఎవడు? ఈ సృష్టికి, బ్రహ్మాండాలకి, ఈ ప్రళయాలకి అతీతుడై నిలబడ్డవాడు ఆ పరాత్పరుడు ఎవడు చెప్పమని అడుగుతున్నాడు అనమాట. ఇంతమంది దేవతలు కాకుండా ఏ ఒక్కడిని పూజిస్తే, కిం ఏకం దైవతం, ఏ ఒక్కడిని పూజిస్తే, మనం ఆరాధిస్తే జన్మించిన ప్రతి జీవికి కూడా ఈ కర్మలు, మళ్ళీ జన్మలు అనే ఈ సంసార బంధాల నుంచి విముక్తి కలుగుతుంది అని ఆ ధర్మరాజు ప్రశ్న అనమాట. దానన్నిటికీ కలిపి ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామంలోనే సమాధానంగా మనకి భీష్ముడు చెప్తాడు. అంతేకాదు, మనం శైవులు శివుణ్ణి పూజిస్తూ ఉంటారు, శాక్తేయులేమో శక్తిని, ఆదిశక్తి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, వైష్ణవాదులేమో విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతి వాళ్ళు కూడా నిత్యం మనం పూజ మొదలు పెట్టేటప్పుడు సంధ్యావందనం చేసినా, ఇంకోటి చేసినా, గుడిలో పూజలు చేసినా, మనం పూజలు చేసినా ముందు ఏమైనా మొదలు పెడతాం? ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఇలాగా 24 విష్ణునామాలనే జపిస్తాం. మరి 24 నామాలు ఎందుకే జపిస్తాం? మనకు అది కూడా ఉంటుంది కదా. ఎందుకు? కేశవుడన్నా, మాధవుడన్నా, దామోదరుడన్నా, విష్ణువన్నా ఒకటే కదా. మరి 24 ఏంటన్న మనం కూడా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అందరూ అర్థం ఏమిటో కొంచెం మనం తెలుసుకుందాం. కేశవ 24కి 24 రూపాలు ఉన్నాయని ఈ ఋషులందరూ కూడా వాళ్ళ తపస్సులో, వాళ్ళ ధ్యానంలో దర్శించి ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళందరికీ కూడా
24 మంత్రాలు, 24 పేర్లు, 24 మూర్తుల్ని వాళ్ళు బయటకు తీసి మనకి అందించారన్నమాట. ఒక మూర్తికి కూడా చాలా భేదం ఉంటుంది. ఇప్పుడు కేశవ అనే ఓం కేశవాయ నమః అన్నప్పుడు ఆయన మనం చెప్తున్నాం చూడండి, మొట్టమొదటి గణపతికి చెప్పుకున్నాం శుక్లాంబరధరం అంటే చక్కగా శుక్లం అంటే తెల్లనైన సుష్టి అయిన, అంబరము అంటే వస్త్రమును, ధర అంటే ధరించినవాడు అని చెప్పుకున్నాం. తెల్లటి పట్టు వస్త్రం కట్టుకున్నాడు. అదే మనం శశివర్ణం అంటే చంద్రుడు లాంటి పసిమి ఛాయలో మెరుస్తున్నాడు, చక్కగా చతుర్భుజాలు కలిగి ఉన్నాడు అని చెప్పాం. కానీ చివరి ఏం చెప్తున్నాం, ఆఖరికి వచ్చేటప్పటికి సర్వ విఘ్నోపశాంతయే అని చెప్తున్నాం కనుక గణపతి అని చెప్పేసి మనం భావిస్తున్నాం. కానీ కేశవనామాల్లో చూపించిన రూపం అంతా కూడా కేశవ అన్న ఆ మూర్తిలో ఉన్నది ఈ శుక్లాంబరధరంలో చెప్పినట్టే. అందుకు కొంతమంది దాన్ని విష్ణు అని అంది కదా, విష్ణుమూర్తికి సంబంధించిందని కూడా చెప్తూ ఉంటారనమాట. అది కేశవ నారాయణ ఉంటుంది. దీనికి మన శరీరానికి సంబంధం ఉంది. దాని గురించి మనం రేపు చెప్పుకుందాం.